యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? నీ తల్లి గర్భమున నీవుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. నీ తల్లి గర్భమున నీవుండినప్పుడే నిన్ను చూచే ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించ తన చేతులు? యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించ తన చేతులు? నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా? నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేజాచెను. హృదయంబు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. హృదయంబు తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను. ఈ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా? నీ హృదయమర్పింపవా? తన చేతులలో రుధిరంపు దారులు స్రవించ నీ కోసమే. తన చేతులలో రుధిరంపు దారులు స్రవించ నీ కోసమే. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా? భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా? నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా? ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయము ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయము ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోజోకురో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోజోకురో సోదరా. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా? ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా? హల్లెలూయా. మన తెలుగు బాప్టిస్ట్ చర్చ్ లో యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆ టైంలో మాకు కానుకలు వచ్చాయి. ఈ కానుకలు ఎవరికి ఇవ్వాలని ఆలోచించినప్పుడు ఇక్కడ ఒక లెప్రసీ యాడ్ నాకు పరిచయం ఆ రోజుల్లో. అయితే ఆ లెప్రసీ యాడ్ ద్వారా ఆంటీ వాళ్ళు ఇక్కడ అంతా కూడా లెప్రసీ వాళ్ళని ఈ పక్కన చిన్న చిన్న గుడ్స్ ఉండేటప్పుడు వాళ్ళు పెట్టుకొని ఆంటీ వాళ్ళ అక్క సౌభాగ్య ఆంటీ వాళ్ళకి సేవా పరిచయం చేస్తున్నారు. ఆ విధంగా నాకు పరిచయం అయింది. అయితే ఆ విధంగా మనకు పరిచయం అయ్యి ఇక్కడ రావడము దాదాపుగా ఒక 4-5 ఇయర్స్ డిసెంబర్ లో ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రీ క్రిస్మస్ చేసుకొని అందరితో కలిసి వాళ్ళకి రకరకాల గిఫ్ట్లు, ఒక సంవత్సరం ఏమో చేపలు దుప్పట్లు, మరొక సంవత్సరం టిఫిన్లు ఇలాంటివి ఇస్తూ ఉండే వాళ్ళని. చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే వాళ్ళ మధ్య, ఎందుకంటే ఈ సమాజం వాళ్ళని దూరంగా పెడుతుంది.
అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆంటీ వాళ్ళ అక్క సౌభాగ్య ఆంటీ ఎంతో గొప్ప పరిచర్య. ఆమె వివాహం చేసుకోకుండా సమర్పించుకొని వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళని పోషిస్తూ ఆత్మీయ ఆహారంగా వాళ్ళకి దేవుని వాక్యం అందిస్తూ ఈ విధంగా మనలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చిన్న బహుమతులు ఇస్తూ అవి సక్రమంగా వాళ్ళు అందజేస్తా వాళ్ళు జీవించారు. ఆంటీ 2016లో ప్రభుత్వం నిధించారు. ఆ టైంలో మేము యూత్ అంతా అప్పుడు వచ్చి ఆంటీ వాళ్ళ సమాధి తోటకి వెళ్ళి చూసి ప్రార్థన చేసుకొని వచ్చాను. ఆ విధంగా నాకు సంబంధం ఆంటీ వాళ్ళ మధ్య. ఆ ఆంటీకి నేను చాలా ఇష్టం. ఆ తర్వాత ఇప్పుడు మన విజయానికి ఈ సేవను కొనసాగిస్తా ఉంది. నిజంగా ఈ రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. దేవుని కృపను బట్టి మళ్ళీ ఈ రోజు ఆంటీ మనల్ని ఆహ్వానించారు. వచ్చిన మీ అందరికీ వందనాలు. ఇతర కూడా ఒక చిన్న పాట పడుకొని దేవుని నామాన్ని మహింపరిచి ఆ తర్వాత మనము సువార్తకి వెళ్దాం. అందరు కూడా చప్పట్లు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహింపడతాం. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ అందరం కూడా మనందరము పాస్టర్లందరూ కూడా మోకాళ్ళకి ప్రార్థన చేద్దాం. ఈ సంఘం గురించి రాబోయే రోజుల్లో దేవుడు ఈ యొక్క సంఘాన్ని అదేవిధంగా సంఘ పరిచర్యని
దీవించలాగున ప్రతి ఒక్కరు కూడా మొక్కలకి ప్రార్థన చేసుకుని అదేవిధంగా మన సువార్త నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. సువార్తకు వెళ్తూ ఉండగా ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుడు జరిగించలాగున ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని మీరు ఈ యొక్క సంఘం ప్రార్థన చేయండి. బెతెస్దా ప్రార్థన మందిరం గురించి ప్రార్థన చేయండి. అదేవిధంగా ఈ కుటుంబాలు ఎవరు నడిపిస్తున్నారో ఆ కుటుంబాల నిమిత్తము మీరు ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుడి నామానికి మహిమ కలుగుగాక. ప్రార్థన తెలుస్తుంది. ప్రేమ నమ్మకం కలిగిన దేనికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రేమ ప్రయాణంలో మీరు తోడుగా ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బెట్టుగుట్ట గ్రామ ప్రజలకు ఈ యొక్క సాయంకాల సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మేము అల్లూరు ప్రాంతం నుంచి యునైటెడ్ క్రిస్టియన్ యూత్ గా ఆయా ప్రాంతాలలో ప్రతి ఆదివారము సువార్త పరిచర్య చేస్తూ ఈరోజు ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుడు ఈ ప్రాంతాన్ని ప్రేమించడం బట్టి మమ్మల్ని ఈ యొక్క సువార్త పరిచర్యకు ఈ యొక్క ప్రాంతానికి నడిపించిందని నమ్ముతూ ఉన్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానమును ఈ యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు ఏమేమి మాట్లాడి ఉన్నాడో దాన్ని గ్రహించి మన జీవితాలు మార్చుకోవాలని ప్రభుపేట తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో మన మధ్యలో పాస్టర్ పాల్ కన్నాకర్ గారు ఉన్నారు. వారు వాక్య సందేశాన్ని అందిస్తూ ఉండగా శ్రద్ధ కలిగి దేవునికి వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉంటున్నాం. ప్రెస్లో ప్రభునందు ప్రియమైన బిట్రగుంట గ్రామ క్రాపస్తులందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. ప్రియులరా, ఈ చల్లని వేళలో కొన్ని విషయాలు అనగా మంచి మాట, సువార్త మన ఉదయం లేచిన తర్వాత వార్తాపత్రికల ద్వారా, సెల్ ఫోన్ ద్వారా, టీవీల ద్వారా అనేక వార్తలు వింటూ ఉంటాం. కొన్ని వార్తలు బాధ కలిగించేవిగా ఉంటాయి, కొన్ని వార్తలు దుఃఖం పుట్టించేవిగా ఉంటాయి, కొన్ని వార్తలు సంతోషం ఇచ్చే వాటిగా ఉంటాయి. కానీ మీ మధ్యకు మేము తీసుకొచ్చిన మాట మన జీవితాలకు చాలా విలువైన మాట, మన జీవితాలకు రక్షణ కలిగించే మాట, ఒక మంచి మాట, ఒక సువార్త అనేది మీ గ్రామానికి తీసుకురావడం జరిగింది. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా ఒక్క 10 నిమిషాలు ఈ మాటల వైపు మీరు కాన్సన్ట్రేషన్ చేయాలని ప్రభు నామంలో మేము బ్రతిమలాడుతూ ఉన్నాం. దేవుడు భూలోకం కూర్చున్నప్పుడు దేవుని సన్నిధి భూమంతా కూడా చెడిపోయింది. ఎందుకంటే ప్రియులరా, భూమి మీద మనుషులు దేవుడు వేసిన మార్గాలు చెడుపు వేసుకుని తన ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్న దినాలు. కనుక ప్రియులరా, చాలా భూమి మీద పాపం విస్తరిస్తూ ఉంది, బలత్కారం విస్తరిస్తూ ఉంది, దొంగతనాలు విస్తరిస్తూ ఉన్నాయి. ఇట్లాగే పాపం అంతా కూడా ప్రియులరా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కబలించి ఆ పాపమునే భయంకరమైన స్థితిలో మానవుడు కొనగాడుతూ ఉన్నారు. ఒక సమయం దేవుడు చూచారు భూలోకాన్ని. చూసినప్పుడు కూడా దేవుడు చూసినప్పుడు భూలోకంలో మానవులందరూ కూడా చెడిపోయి ఉన్నారు. భయంకరమైన పాపంతో చెడిపోయి ఉన్నారు, జడంతో చెడిపోయి ఉన్నారు. భయంకరమైన పాప జీవితాలలో వాళ్ళు తలదూకుతూ ఉన్నారు. ఈ విషయం తండ్రి అయిన దేవుడు చూచారు. మనమందరం కూడా ఎవరి సేపు చూడకుంటే దేవుని పోలిన దేవుడు మన మానవాళ్ళని చేశారు. మనమందరం కూడా ఎవరికంటే దేవుని స్వరూపం, దేవుడు మన పోలిక చొప్పున మనుషులను చేయాలనుకున్నాడు ఆయన. కనుక దేవుడు ఏ పోలికతో కలిగి ఉన్నాడు. యోహాను రాసిన సువార్త 19:10 నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడని, అనగా నశించిపోతున్న మానవాళిని, నశించిపోతున్న మానవ జాతిని రక్షించడానికి ఒక రక్షకుడు అవసరం. కనుక ప్రియులరా, మనుష్య కుమారుడు అనగా దేవుని కుమారుడు ఈ లోకానికి రావాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. తండ్రి దేవుడు తలంచి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభును ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యోహాను రాసిన సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అనగా మన దేవుడు ఎవరంటే ప్రేమ కలిగిన దేవుడైన, అనగా నశించిపోతున్న వారి పట్ల తన ప్రేమను వెల్లడిపరిచే దేవుడైన. ఎందుకంటే ప్రియులరా, రోమ రాసిన పత్రిక 5:10 ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నాడు. అయితే
ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపించాడు. ఆయన అనగా మనం పాపములో నశించిపోవడం దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం కాదు. నశించిపోతున్న మానవాళ్ళని దేవుడు రక్షించాలి. నశించిపోతున్న మానవాళ్ళని పాపము నుంచి, శాపము నుంచి, భయంకరమైన ఉగ్రత నుంచి దేవుడు రక్షించాలి కనుక తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు 2014 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకానికి వచ్చాడండి. ఈ లోకానికి వచ్చి ప్రియులారా నశించిపోతున్న మానవాళ్ళ కొరకు, నశించిపోతున్న మానవ జాతి కొరకు ఏం చేశారు అంటే ఈ లోకంలో ఎవరు చేయని గొప్ప త్యాగాన్ని, అనగా దేవుడు మన పట్ల కలిగిన ప్రేమ, మన పట్ల కలిగిన మమకారం కనుక ఆ ప్రేమ గల దేవుడు మనము నశించిపోకూడదని ప్రియులారా తన కుమారుడైన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించి మనందరి కొరకు కూడా ప్రియులారా పాపము ప్రక్షాళన నిమిత్తము, పాపము తీసివేయ నిమిత్తము, అనగా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ప్రతి వస్తువు కూడా రక్తంతో శుద్ధి చేయబడాలి. హెబ్రీ రాసిన పత్రిక హెబ్రీ భక్తుడు చెప్తూ ఉంటాడు, ప్రతి ఒక్క వస్తువు కూడా రక్తంతో శుద్ధి చేయబడాలి. అనగా ఎడ్ల రక్తము గాని, కోడల రక్తము గాని, మరి పొట్టేల రక్తము గాని మనిషి పాపము తీసివేయట అసాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మనిషి పాపము నుంచి విడుదల పొందాలి అంటే, మానవ జాతి పాపము నుంచి రక్షింపబడాలి అంటే తప్పకుండా రక్త ప్రోక్షణం అవసరం. ఎందుకంటే రక్తం చిందింపకుండా మనిషికి పాప క్షమాపణ దొరకదు. కనుక మానవులు ప్రియులారా తమ పాపాల నిమిత్తము గోదానం చేస్తూ ఉన్నారు, తమ పాపాల నిమిత్తము మరి ఆ పుణ్యదానాలు చేస్తూ ఉన్నారు. గోదానము, భూదానము, వస్త్రదానము, అన్నదానము ఈ విధంగా మానవులందరూ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను చేసిన పాపము ఈ దానం చేస్తే పోతదేమని మానవులు ఆ విధంగా చేస్తారు. ప్రియులారా మనం చేసే పాపము పోవాలంటే గోదానం ద్వారా పోదు, భూదానం ద్వారా పోదు, కిడ్నీ దానం ద్వారా పోదు. కానీ ప్రియులారా పాపము పోగొట్టే రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు మనము ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన రక్తంలో మన పాపాలు మరి పరిహరింపబడతాయి. కనుక యేసుక్రీస్తు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆయన రక్తము ప్రతి పాపము నుండి కూడా మనలను పవిత్రులుగా చేయను. అనగా సమస్త వస్తువులనుగా దేవుని చేత చేయబడిన వస్తువులను మనమే, ఈ లోకంలో జీవిస్తున్న మానవాళ్ళను మనమే ఆయన ద్వారా చేయబడిన వస్తువులము. కనుక మన జీవితాలు కొనుక్కోవాలి అంటే, మన పాపాలు పరిహరింపబడాలి అంటే తప్పకుండా రక్త ప్రోక్షణం అవసరం. కనుక ఈ రక్తాన్ని చిందించిన వారు ఎవరంటే ఆయన పాపం లేని దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన పాపం లేని దేవుడు, పాపం లేకుండా కన్యక గర్భాన ఆయన జన్మించాడు. ఆయన పాపం లేకుండా పెరిగాడు. ఆయన పాపం లేకుండా ప్రియులారా జీవించని లోకంలో ఆయన జీవించిన కాలంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడని లోకానికి సవాలు విసిరాడు. ఆయన అనగా పాపం లేని దేవుడైన, పాపరహితుడైన. కనుక అటువంటి దేవుడు మన కొరకు రక్త ప్రోక్షణం జరగాలి. అటువంటి దేవుడు మన కొరకు రక్తము చిందించాలి. అటువంటి దేవుడు మన యొక్క పాప నిమిత్తము ఆ కొలవరి శిలువలో ఆయన బలియాగోవాలి. కనుక ఆయన 2014 సంవత్సరాల క్రితము ఆయన లోకానికి వచ్చాడు. ఆయన యెరూషలేముకు వచ్చాడు. ఆయన మానవ జాతి అంతటి కొరకు కూడా ఆయన మనం చేసిన ప్రతి పాపం అంతటి కూడా ఆయన వీపు మీద మోస్తాడు. ఆయన కొలవరి శిలువలో మోసుకుంటూ వెళ్లి ప్రియులరా మన కొరకు ఆ కొలవరి శిలువలో మరణించిన దేవుడైన ప్రియులరా ఆయన రక్తం ఎందుకు మరణించాడు అంటే ఆయన రక్తం ద్వారా ప్రతి మానవాళికి రక్షణ, ప్రతి మానవాళికి స్వస్థత, ప్రతి మానవాళికి విడుదల. కనుక ఈ మానవ జాతి కొరకు యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో మరణించాడు. ప్రియులరా మరణించిన దేవుడు ఆయన సమాధిలో 3 దినాలు మాత్రమే ఉన్నాడు. ఆయన 3 దినాలు మాత్రమే సమాధిలో ఉన్నాడు. ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు నేను చనిపోయి 3వ దినం లేస్తానని. ప్రియులరా ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన నీతిమంతుడు కనుక ఆయన ప్రియులరా సమాధి చేయబడ్డాడు, సమాధి గెలిచాడు. ఆయన మరణను విరిచాడు. ఆయన 3వ దినముగా పునరుత్థానుడు అయిన తిరిగి లేచిన గొప్ప దేవుడై ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏ ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక అటువంటి
కాబట్టి ప్రభు ఆ కొలువల గిరిలో కార్చిన రక్తము మన కొరకు నేటికి కూడా చిందింపబడుతూ ఉంది. కనుక మనం ఏం చేయాలి అంటే ప్రియులరా, ఎన్నో భారాలు మోస్తూ ఉన్నాం, మనము ఎన్నో భారాలతో మనం సతమతం అవుతూ ఉన్నాం. కానీ ప్రభు పిలుస్తూ ఉన్నాడు, ఆయన యొద్దకు వస్తే మనకి రక్షణ ఉంటుంది, ఆయన యొద్దకు వస్తే మనకు పరలోకము ఉంటుంది, ఆయన యొద్దకు వస్తే మనకి పాపం నుంచి విడుదల కలుగుతుంది. ప్రియులరా గనుక ప్రియులరా, ప్రతి మానవాళికి కూడా ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు రక్తం కిందకు వచ్చి అయ్యా నేను పాపినయ్యా నన్ను క్షమించు ప్రభు అంటే ఆ కనికరం గల దేవుడు, ఆ నీతిమంతుడు తన యొక్క రక్తం మన మీద కార్చి మన సమస్త దుర్నీతి నుండి సమస్త పాపాల నుండి మనలను ఆయన నీతిమంతులుగా చేసే దేవుడైన కనుక ప్రభునందు ప్రియులరా, ప్రేమతో మాటలు మీకు సెలవిస్తూ ఉన్నాం. ఇంకొన్ని ప్రియులరా, ఒకవేళ మీరు ఏ యొక్క సమస్య సతమతమవుతూ ఉన్నారో, ఏ రోగంతో సతమతమవుతూ ఉన్నారో, లేదా ఏ ఇబ్బందులు సతమతమవుతూ ఉన్నారు కనుక ప్రభు ఈ దినము మన గ్రామానికి వచ్చాడు. ఆయన మన గ్రామంలో ప్రతి వ్యక్తితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యొద్దకు వస్తే మనకు రక్షణ కలుగుతుంది, ఆయన యొద్దకు వస్తే మనకు విడుదల కలుగుతుంది, ఆయన యొద్దకు వస్తే మనకి పాపం నుంచి గొప్ప విడుదల కలుగుతుంది. కనుక ప్రియులరా, మీకు దగ్గరకున్న దేవుని మందిరానికి వెళ్ళండి, బైబిల్ చూపించే మార్గంలో మనమందరం నడుచుకుందాం. మనకి ఆ యేసుక్రీస్తు ప్రభు గొప్ప రక్షణ మన కొడుకు చేస్తాడు. ఒకనొకప్పుడు మా జీవితాల్లో కూడా రక్షణ లేకుండా తిరుగుతూ ఉన్నాం, లోకంలో తిరుగుతూ ఉన్నాం మేము. కానీ ఈ విధంగా మీ గ్రామానికి సువార్త వచ్చినట్లుగా మా గ్రామానికి సువార్త వచ్చింది. అప్పుడు యేసు ప్రభుని తెలుసుకున్నాను, నేను యేసు ప్రభుని నా హృదయంలో చేర్చుకున్నాను. చెడుపడిన జీవితాన్ని, పాపంతో నిండిపడిన జీవితాన్ని, భయంకరమైన పాపముతో తూగుతున్న దాని జీవితాన్ని దేవుని యొక్క వాక్యం మార్చింది. ఈ దినము యేసు ప్రభు రక్తంలో కడగబడి నీతిమంతులుగా మార్చబడి ఈ దినము యేసు క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడని అనేక గ్రామాలకు వెళ్లి మేము దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. కనుక నా వల్లే ఎవరైనా సరే లోకంలో జీవిస్తే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మరలి సమయం మనకి రాదేమో, ఈ క్షణం వరకు మనది, వచ్చే క్షణం మనది కాదేమో. కనుక బ్రతుకుండగానే ప్రభు యొక్క వాక్యాన్ని తెలుసుకుందాము, యేసు ప్రభు మార్గంలో నడుచుకుందాము, ఆయన ఇచ్చే పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకుందాము. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్యాన్ని అందించిన పాస్టర్ గారికి గ్రామ ప్రజల ద్వారా, అదేవిధంగా యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ద్వారా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. మంచి శుభ వచనములను, మంచి మాటలు మనం గ్రహించాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా స్వర్గరాజ్యము నరకము ఉన్నట్లుగా, అయితే ఆ నీతి రాజ్యానికి చేర్చబడాలంటే మనం సత్యమైన మార్గంలో నడవాలని, ఈ లోకంలో ఎన్ని దానాలు చేసినా అన్నిటికంటే ప్రాముఖ్యము మన హృదయాన్ని సరి చేసుకొని మనము ఏది సత్యమో, ఏది మంచి నడవడిక కలిగిన మార్గమో దాన్ని గుర్తెరిగి నడవాలని ఈ దినమున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక వాక్యము మన హృదయాల్లో ఫలించలాగిన ఈ గ్రామం కొరకు, గ్రామ ప్రజల కొరకు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల కొరకు మన మధ్యలో ఉన్న ఐజాక్ పాస్టర్ గారి భార్య సుసాన్న మార్గ్రెట్ పాస్టర్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుత్వం మనం చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమానమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సాయంత్రం సమయంలో తండ్రి, మీ బిడ్డలను మీరు తీసుకొచ్చి నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు తండ్రి, మీ సత్య సువార్తను వినిపించడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప తరుణం కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి ప్రవేశింపలేరని ఈ సత్య సువార్తను ప్రకటించడానికి తండ్రి, మీ బిడ్డలు ప్రభా ఈ గ్రామానికి, భోగోల్ మండలం గ్రామానికి మీరు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా మీ దాసుల ద్వారా తండ్రి సత్య సువార్తను వినిపించినందుకు కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ సువార్తను తండ్రి మీరు ఫలింపు దయచేయమని అడుగుతూ ఉన్నాం. నశించిపోతున్నటువంటి ఆత్మలను ప్రభా మీరు రక్షించమని అడుగుతూ ఉన్నాం తండ్రి. మీరు అడుగుపెట్టిన స్థలం మీకు స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ప్రభా, మేము సువార్తనే విత్తనాలను తండ్రి చల్లి వెళుతూ ఉన్నాం. ప్రభా మీరే ఫలింపు దయచేయమని అడుగుతూ ఉన్నాం. ఎవరు నశించిపోవటం నీ చిత్తం కాదు, అందరూ అంతటా మారు మనసు పొందాలని మీరు అక్కడ ఆలోచన చేస్తూ ఉన్నారు తండ్రి. ప్రభా మీరు కల్వారి సిలువలో మా కొరకు రక్తం కార్చారయ్యా.
ప్రభా ఆ రక్తం ద్వారా తండ్రి బిడ్డలందరినీ పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం. నీ రక్తమే ప్రభా ప్రతి ఒక్కరిని శుద్ధి చేసేది, నీ రక్తమే పరలోకానికి తీసుకుని వెళ్ళేది, నీ యొక్క రక్తమే మార్గాన్ని ప్రభా సరళం చేసేది. బిడ్డలు ప్రభా ఈ భూలోకంలో నిజమైన దేవుడు యేసు క్రీస్తు అని తెలుసుకుని తండ్రి నీ రాజ్యానికి వారసుగా మార్చమని అడుగుతున్నాం. సత్య అన్వేషణ చేయడానికి తండ్రి నిజమైనటువంటి మార్గం, నిజమైనటువంటి దేవుడు ఎవరో అని తెలుసుకుని జీవించడానికి బిడ్డలకు ప్రభా ఒక జ్ఞానాన్ని మీరు ప్రసాదింప చేయమని అడుగుతూ ఉన్నాం. ప్రయాసపడి ఎంతో ప్రభా దూరం నుంచి వచ్చారయ్యా, ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాం. మేము సువార్తను ప్రభా చదివి వెళుతూ ఉన్నాం. మన ఆత్మలను తండ్రి విన్న వాక్యం బిడ్డల హృదయాల్లో ఫలింపు దయచేయమని అడుగుతూ ఉన్నాం. ప్రభా ఈ సువార్త కొరకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ పరిచర్యను ఇంకా మీరు దినదినము అభివృద్ధి చేయమని అడుగుతూ ఉన్నాం. ఎక్కడైతే సువార్త అందలేదో ఆ సువార్త ప్రాంతాల్లో తండ్రి నీ సువార్తను వెదజల్లడానికి ఈ దాసులని ఈ సంఘాన్ని తండ్రి మీరు బలపరిచి వాడుకోమని అడుగుతూ ఉన్నాం. మీరే సహాయం చేయలేయా, మీరే కృప చూపి నడిపించి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక ఆదివారము సాయంత్రమున ఆయా గ్రామాలలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ వస్తూ ఉంటున్నాం. ఈరోజు ఇక ప్రాంతానికి రావటానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతలు. చక్కగా మమ్మల్ని ఆహ్వానించిన గ్రామ ప్రజలకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సమయంలో ఈ యొక్క యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అధ్యక్షులు బ్రదర్ వినోద్ కుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. దేవుని యొక్క సేవకుల ద్వారా ఈ యొక్క ప్రాంతంలో సువార్త వర్తమానాన్ని తెలియజేస్తూ ఉండగా శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి గ్రామస్తులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మాటలు కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అనే మాట మనము చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. మరి నేనే మార్గము అంటే ఎక్కడికి మార్గము అంటే మనం గమనిస్తే ఒకసారి పరలోకానికి మార్గము అనే విషయాన్ని తెలుసుకోవాలి. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకంలో మనందరం కూడా మంచిగా జీవించాలి. గమనించండి, మనం ఇష్టానుసారంగా జీవిస్తే పరలోకానికి వెళ్ళాం. అదే మనం ఏమంటామంటే మరొక మాట స్వర్గం అంటాం. కాబట్టి ఈ యొక్క క్రైస్తవ్యము అనేది ఇదొక మతము కాదు అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. క్రైస్తవ్యము అనేది ఒక మార్గము మాత్రమే. ఎక్కడికి మార్గము అంటే బైబిల్లో ఏమని అందరూ జ్ఞాపకం చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు వారు మాత్రమే ఎందుకు మార్గము అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు దేవుడు ఎలా అయ్యాడు అనే విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే అక్కడ కొన్ని కారణాలు నేను చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనందరికీ తెలుసు. దానికి చరిత్ర ఆధారాలు కూడా చాలా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, ఆయన ఈ లోకంలో జన్మించారు. ఈ లోకంలో ఆయన 33.5 సంవత్సరము జీవించాడు. మనం చూస్తే అదే విధంగా ఆయన సువార్తను కూడా ప్రకటించాడు. ఆయన సువార్తలో ఏముందంటే అందరూ కూడా మంచిగా బ్రతకాలి, మంచి అలవాట్లు కలిగి జీవించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, ఎవరిని మనము ఎటువంటి తప్పులు చేయకూడదు, నరహత్య చేయకూడదు అని మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలాంటి చాలా మంచి అలవాట్లు కూడా ఆయన మనకు నేర్పించాడు. అయితే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన జన్మించినప్పుడు పరిశుద్ధంగా జన్మించాడు. అదే విధంగా ఆయన మరణం చూస్తే ఆయన మరణం కూడా పరిశుద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన మరణం వరకు కూడా ఆయన మనం గమనిస్తే ఆయన పవిత్రంగా బ్రతికాడు, ఎక్కడ కూడా ఆయనలో పాపం లేదు. అయితే మనం గమనించినప్పుడు అందు నిమిత్తమే ఆయన యొక్క రక్తము చాలా విలువైంది. కనుక మన పాపాలు పోవాలంటే మరి పవిత్రమైన రక్తం కావాలి. అందు నిమిత్తమే యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో మరణించాడు. ఈ రోజు చాలా మందికి కూడా ఆ విషయం తెలియదు. సిలువ మరణాన్ని చూసినప్పుడు ఆయన తప్పు చేశాడేమో అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. కానీ అసలు సత్యం ఏంటంటే ఆయన రక్తము అంత విలువైంది. ఆయన రక్తం వలన పాపం అనేది కడగబడుతున్నటువంటి సత్యాన్ని గ్రహించాలి. కనుక ఈ లోకంలో ఎవరు కూడా ఆ విధంగా పవిత్రంగా బ్రతకలేదు.
కనుక ఆయన జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఆయన యొక్క జీవితం అంతా కూడా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించి ఎటువంటి స్త్రీ సంబంధం లేకుండా ఆయన బ్రతికాడు. మంచి యవ్వన కాలంలో ఆయన మరణించాడు, తిరిగి మళ్ళీ లేచాడు. ఇది ప్రాముఖ్యం. కనుక ఎప్పుడైతే ఆయన తిరిగి లేచాడో ఆయన మరణాన్ని జయించాడు కాబట్టి మరణము ఆయన మీద ప్రభావితం చేయలేకపోయింది. కనుక ప్రతి ఒక్కరూ సత్యాన్ని గ్రహించి యేసుక్రీస్తు యొక్క రక్తపు విలువను తెలుసుకొని కనుక ఆయన మాత్రమే మార్గం అని గ్రహించి ఆయన నమ్ముకోవాలని మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుడు ఈ గ్రామాన్ని ఈ ప్రాంతాన్ని ప్రేమిస్తున్నాడు. ఇంకా మనకు లోతైనటువంటి మర్మాలు ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పడానికి సమయం కాదు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనం నుండి మీకు క్లుప్తంగా వివరించాను. కనుక మనం గమనించినప్పుడు ఆయన చరిత్రను ఒకసారి మీరు తిరగేస్తే మనం చూసినప్పుడు కూడా పుస్తకాల్లో ఎలా ఉంటుందంటే క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అనే మాట గమనిస్తాం. దానికి కారణం ఏంటి? ఆయన ఆ రోజుల్లో ఆయన యొక్క జన్మ అందరికి కూడా ఒక పాఠం నేర్పించింది. అందు నిమిత్తమే ఈ రోజు కూడా పుస్తకాల్లో ఏముంది? క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని మనం గమనిస్తాము. అదే మనం గమనించినప్పుడు ఆయన సమాధి కూడా తెరవబడి ఉంది. దానికి కారణం అంటే ఆయన తిరిగి లేచాడు అనే విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా చరిత్ర ఆధారాలు ఉన్నాయి. కనుక యేసుక్రీస్తు వారు నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు, ఆయన పరలోకానికి మార్గం అనేటువంటి సత్యాన్ని ఈ రోజు మిమ్మల్ని తెలియజేస్తున్నాం. కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచి దీవించును గాక. దేవుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులను వ్యాపారవేత్తలను దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కటి వాక్య సందేశాన్ని క్లుప్తంగా అందించిన వినీత్ బేదర్ గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ గ్రామంలో ఉన్న గ్రామ ప్రజల కొరకు, ఉద్యోగస్తుల కొరకు, వ్యాపారస్తుల కొరకు, వ్యవసాయం చేస్తున్న వారి కొరకు, ఈ గ్రామ క్షేమం కొరకు మన మధ్యలో ఉన్న అనిల్ బెదర్ గారు క్లుప్తంగా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, నీకే స్తోత్రమయ్యా. ఈ దినమునని తండ్రి ప్రభా, బ్రదర్ వినీత్ బ్రదర్ నని తండ్రి ప్రభా, నాయన వాక్యం చెప్పి ఉండగా, సువార్త చెప్పి ఉండగా తండ్రి ప్రభా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము నని తండ్రి. అవును ప్రభా, నీవే మాకు మార్గము, నీవే మాకు జీవము, నీవే మాకు సత్యము గనుక తండ్రి నీ మాటలు తండ్రి ప్రభా ఈ ప్రాంతంలో ఆయా బోధించినటువంటి నీ దాసుడిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి యొక్క ప్రాంత ప్రజలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తూ వారందరినీ తండ్రి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. పల్లెన సువార్త పనులే జరగాలి, పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి. ప్రజలందరూ ప్రభుని నమ్మాలి, పరలోకమే ఉన్నదని తెలియాలి. మరణించిన మనిషికి బ్రతుకు ఉందని మహనీయులకు తెలియాలి. క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి.